అన్ని ప్లాట్లు ఇల్లు కడితే ఏమవుతుంది? చెట్ల కొత్త ఇంత కలబెట్టి కట్టంగా ఎడినాక ఎడికి పోవాలి. అది వాళ్ళని 21 ఫీట్ రోడ్ తో పాటు ఉన్నది. అయితే ఇక్కడ మనకు కొంతవరకు 3 కన్వర్ట్స్ మనం వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఫ్లడ్ బాగా ఎఫెక్ట్ అయ్యే ఏరియా కాబట్టి మనకు కొంచెం గ్రావెల్ ఫిల్లింగ్ చేసుకొని ఇక్కడ ప్రజెంట్ ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ కు తగ్గట్టుగా ఆ లెవెల్లో టెంపుల్ వరకు వెళ్తారు. అంటే ఒడ్డుకోవాలి ఇంకా చెప్పే తారీఖు ఇంత మీటింగ్ చేయాలి. మున్సిపల్ చైర్మన్ గారు వస్తారు. భాయ్ చాంద్ భాయ్ పర్లేదు, పని బాగున్నట్టు ఏ గారు రెండమ్మా మోహన్ ఎక్కడ అందిస్తాడు బయట బాబాయ్ బాబు కొట్టు కొట్టు నువ్వు కొట్టు అమ్మడు ఫోటోలు ఏదన్నా అన్నావు అనుకో, నేను ఫోన్ ఫాస్ట్ చిన్నపోయి అవకాశం అన్నట్టు మాకు సంతోషం. నీ పక్క ప్లాట్ కాదు 20 లక్షలు 30 రోడ్ మీరు చార్జెస్ 15-20 లక్షలు ఈ రోడ్ దొరుకుతలేదు. और रवि साहब आप प्यार से थोड़ा फूल डालो साहब सुना పోయే పోయే ఎందుకు ఉంటావు అయ్యో మహిళ వాళ్ళే అన్న అవునవును అందరూ 2005-2010లో నేను చైర్మన్గా ఉన్నప్పుడే ఈ ఆలయం పడినప్పుడు నేను కూడా అలా కొంత భాగస్వామ్యంగా చేసినాం. కానీ అప్పుడు మున్సిపల్కి నిధులు పెట్టాలంటే అప్పుడు నిధులు లేవు. సమైక్యాంధ్ర ప్రదేశ్ ఉన్నప్పుడు మనకు చాలా అన్యాయం జరిగిందని మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు బాగానే డెవలప్ చేసింది. జగిత్యాల టౌన్ డెవలప్మెంట్ బాగా జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే మొన్న ఎన్నికలు వచ్చాయో మరి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళొచ్చారు, ఇక్కడ కుటుంబపడుతుందో అని ఒక ప్రజలుగా అనుమానం ఉన్న పరిస్థితుల్లో వారు రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తారని ముందుకు పోయి ప్రభుత్వానికి మద్దతు చేస్తూ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రానని నిధులు జగిత్యాల నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన ఘనత వారికి దక్కింది. ఎందుకంటే ప్రతి రోడ్డు మీద చూస్తూ ప్రతి గల్లీలో ఎక్కడ ఏదో ఒక రోడ్ల పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు జగిత్యాల టౌన్లో పండుగ వాతావరణం ఇంకా ఏ గల్లీలో పోయినా సీసీ రోడ్ల పనులు నడుస్తున్నాయి. ఇలా ఎన్నో డెవలప్మెంట్స్ ఇందిరమ్మ ఇల్లు కానీ ఏది కానీ రోడ్డు పని ఒక కొబ్బరికాయ కొట్టి పువ్వుడే కాదు మళ్ళీ పని నడుతుందా లేదని కూడా మళ్ళీ విజిట్ చేసి తనిఖీ చేస్తున్నారు. నిన్న కూడా పోయారు, ఇప్పుడు కూడా వాళ్ళు కార్యక్రమం పెట్టుకున్నారు. కాబట్టి అంత చిత్తశుద్ధిగా పనిచేసే నాయకుడు. మరి రేపు మనం జరగబోయే
ఒక 15 రోజులలో మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. మనం సంజయ్ అన్న చెప్పిన ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి ఇంకా 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇంకా నిధులు రావాలంటే, అభివృద్ధి జరగాలంటే తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ మద్దతు చేసి గెలిపించాలని చెప్పి కోరుతూ, గత 10 సంవత్సరాల నుంచి జగిత్యాల్లో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ రోజు కూడా ఏ రోడ్డు కూడా ఆగలేదు. నిధులు వచ్చినా రాకపోయినా హైదరాబాద్ లో కూర్చొని ఆ పనులు చేయించుకొని ఆ నిధులు తీసుకొని రావడంలో సంజయ్ అన్న ఎప్పుడు ముందే ఉంటారు. కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి కరోనా టైంలో కూడా ఏ రోజు కూడా ఇంట్లో కూర్చోకుండా మరి డాక్టర్ గా ఏ పేషెంట్ కి ఏం ప్రాబ్లం వచ్చిందని కరోనా కిట్ వేసుకొని చూసిన రోజులు కూడా ఉన్నాయి ఆ టైంలో. సో అలాగే ప్రజల ఆరోగ్యమే కాకుండా అలాగే ప్రజల నాడీ పట్టుకొని డెవలప్మెంట్ కి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి నేను గతంలో ఇక్కడికి చైర్పర్సన్ గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు నిజంగానే ఇక్కడ నడుస్తుంటే ఇందులో దిగబడుతుండే కాళ్ళు, ఎందుకంటే పవన్ నన్ను తీసుకెళ్లిపోయిండు అక్కడికి. సో అప్పుడు ఎట్లుండే అంటే మరి దీంట్లో రోడ్డు వేయాలని సంజయ్ అన్నకి చెప్పిన తోటి మరి నిధులు తీసుకొచ్చి రోడ్డు వేయించడం తోటి ఈ రోజు ఇక్కడ ఇదంతా చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ప్రజలు కూడా నిజంగా చెప్తున్నా చాలా సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో. ఎందుకనంటే ఈ రోడ్డు చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి కోరిక ఉంది, ఈ రోడ్ కావాలని చెప్పేసి మనం సంజయానికి చెప్పడం వితిన్ ఒక 6 నెలలు 8 నెలల లోపల రోడ్ అయిపోయింది. కాబట్టి ఇలాగే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ మా అందరినీ ముందుండి నడిపిస్తూ ఇంకా కూడా జగిత్యాలని డెవలప్ చేయాలి, అలాగే కౌన్సిలర్స్ అందరినీ కూడా దగ్గరుండి గెలిపించుకోవాలని చెప్పేసి ఆయన కూడా మాతో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఎందుకనంటే గత 5 సంవత్సరాల నుంచి అంతకుముందు జరగని పనులు కూడా గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ ఏం ఆలోచిస్తారు, ఎవరైతే పనిచేసిరో వాళ్ళ గురించి ఆలోచిస్తారు. పనిచేసిన వాళ్ళకి ఓటేయాలనే ఆలోచనతోటి ఓటర్లు అందరు రెడీగా ఉన్నారు, వార్డు సభ్యులు అందరు రెడీగా ఉన్నారు. కాబట్టి సో ఇప్పుడున్న ఎలక్షన్లు రాబోయే ఎలక్షన్లలో అందరూ కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇలాగే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని చేస్తూ ప్రజల్ని అలాగే సభ్యులందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని సంజయ్ అన్న గారికి కూడా మరొకసారి విన్నవించుకుంటూ మరి అవకాశం ఇచ్చిన సంజయ్ అన్న హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ₹1 కోటి ఈరోజు రోడ్డు కార్యక్రమం బీట్ బజార్ ఎల్ఎల్ గార్డెన్ దగ్గర నుంచి దాదాపు రేపటి నాడు పుట్టరాజేశ్వర స్వామి దగ్గర కావచ్చు నిజామాబాద్ రోడ్డు కలిపే రోడ్డు వేయడం జరుగుతాం. చాలా ముఖ్యమైన రోడ్డు. ఒకటి ఈ ప్రాంతం వాళ్ళు నడవడానికి, రెండవది రేపు ఏదన్నా మెయిన్ రోడ్డు మీద ప్రాబ్లం ఉన్నా కానీ నిజామాబాద్ రోడ్డుకు ఇంకొక కనెక్టివిటీ జగిత్యాల పట్టణంకు విస్తృతంగా ఈ పక్కకు అంతా కూడా అభివృద్ధి అవుతుంది. తులసి నగరు ఇదంతా కూడా. కాబట్టి ఇది 2 రకాలుగా కూడా చాలా ఉపయోగమైన రోడ్డు. అదేవిధంగా మస్జిద్లు ఉన్నాయి, పవిత్రమైన ధన్వంతరి దేవాలయం ఉన్నది. మరి అలాంటి రోడ్డు చేస్తున్న సందర్భంలో ఒకవైపు సంతోషంగా ఉన్నది, ఇంకోవైపు ఓసారి చింతకుంట చెరువును చూస్తే బాధ కూడా అనిపిస్తున్నది. చింతకుంట చెరువునే కాదు, ఆ చెరువుకు మీద ఎవరైతే తులసినగరు ఎల్కబాయి వాడ ఆ ప్రాంతాలలో ఇల్లు కట్టుకుని ఉన్నారో రేపు వాళ్ళందరి పరిస్థితి ఎట్లుంటుందా అనే ఆలోచన ఓసారి అనిపిస్తాను. ఎందుకంటే తమ్ముడు చెప్పాడు, ఇంకోటి తమ్ముడు సంవత్సరం కూడా కలెక్టర్ గారు ఇక్కడికి వస్తారండి. వాస్తవం లాస్ట్ ఇయర్ అడిషనల్ కలెక్టర్ ఐఏఎస్ అధికారి దివాకర్ గారిది కూడా తీసుకొని నేనే వచ్చాను. ఎందుకంటే ప్రాంతంలో ఇల్లు చాలా వరకు వర్షం వస్తే అలా మునుగుతున్నాయి. మనం హైదరాబాద్లో చూసాం, వరంగల్లో చూసాం, చాలా పట్టణాల్లో చూస్తున్నాం. జగిత్యాల పట్టణంలో ఇక్కడ అదే సమస్య వచ్చే విధంగా మనకు కనబడతా ఉంది. జగిత్యాల పట్టణంలో కూడా అదే సమస్య వచ్చే విధంగా మనకు కనబడతా ఉన్నది. ఎందుకంటే అంతకుముందు తులసినగర్లో నీళ్ళలో మునుగుతా మేమే తిరిగినాం, కొన్ని మోర్లు కట్టించినాం, రోడ్లు వేసినాం. రోడ్లు వేసే దాంట్లో కూడా ఎంత దొడ్డేస్తున్నాం, నాణ్యత అన్ని చూస్తున్నారు. అన్ని చూసినా అన్ని కళ్ళ కనబడ్డా 10 సార్లు అబద్ధం ఆడితే కదా 100 సార్లు ఆడితే నమ్మకపోతారా అని చెప్పి 5 ఏళ్లలో అవినీతికి ప్రోత్సహించడానికి కూడా కొందరు రాస్తున్నారు. నేనే నిజంగా ప్రోత్సహిస్తే మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం పోతారా? చేసినది నేనే ప్రోత్సహిస్తే టౌన్ ప్లానింగ్ అధికారి జైలుకి పోతాడా? నేను ప్రోత్సహించలేదు కాబట్టి కమిషనర్ నౌకరు వేది, టీపీఓ జైలుకి, ఇంకా కూడా కొందరు జైలుకి.